తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సైకోలు ఆయన సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో దుర్భాషలాడిన సమయంలో మా నాయకుడు అసెంబ్లీలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను కూడా ఆవేదనకు లోనై ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను అంతం చేసి మళ్లీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ విజయం కోసం నా ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ రోజు మా నాయకుడు చేసిన ప్రతిజ్ఞను నేను విజయం కోసం చేసిన కష్టానికి ఫలితం వచ్చింది. నారా చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా కడప జిల్లా రైల్వే కోడూరులోని నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల వైఎస్సార్సీపీ పార్టీని ఓడించిన ముక్క రూపానందరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గారిని గెలిపించిన రైల్వే కోడూరు నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాల ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనితా దీప్తి తెలిపారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడిని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సైకోలు ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారిని దుర్భాషలాడిన సమయంలో మా నాయకుడు అసెంబ్లీలో నేను మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను కూడా ఆవేదనకు లోనయ్యి నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈ రాక్షస పరిపాలనలో ఉద్యోగం చేయకూడదని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈ రోజు మా నాయకుడు చేసిన ప్రతిజ్ఞకు నేను పార్టీ విజయం కోసం చేసిన కష్టానికి ఫలితం వచ్చినది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ ముక్క రూపానందరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని గెలిపించినందుకు రైల్వే కోడూరు నియోజకవర్గం అన్ని సామాజిక వర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు దుద్యాల అనితా దీప్తి, రైల్వే కోడూరు నియోజకవర్గం.